అమెరికాలో ఓటర్లు రెండుగా ఖచ్చితంగా విడిపోయారని అనిపిస్తోంది. ముఖ్యంగా ట్రంప్కు అనుకూలంగా నానాటికి మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో బైడెన్కు వ్యతిరేకత వస్తున్న సమయంలో ట్రంప్ అధ్యక్ష పదవికి పోటీలో నిలబడకుండా చూడాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైన వేళ చివరకు ట్రంప్ను నిలువరించడానికి ఆయన్ని చంపడానికే సిద్ధమయ్యారు. ఇలా గత 5 ఏళ్లుగా ట్రంప్ అనబడే రిపబ్లికన్ అభ్యర్థిని అడ్డుకోవడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన రెండవసారి పోటీకి నిలబడ్డప్పుడు ఆయనను ఓడించాలని అమెరికన్ మీడియాతో సహా ఎన్నో దేశాలకు చెందిన నెట్వర్కులు పనిచేసి అత్యంత స్వల్ప మెజారిటీతో ఆయన్ని ఓడించగలిగాయి. ఆ ఓడించిన వేళ జరిగిన గందరగోళాన్ని అడ్డుపెట్టుకొని ట్రంప్పై ఎన్నో కేసులను బనాయించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ట్రంప్ తన సుదీర్ఘ రాజకీయ పయనంలో చేసిన కొన్ని తప్పులను ఎత్తి చూపుతూ ఇతర కేసులను కూడా ట్రంప్పై బనాయించే ప్రయత్నం చేశారు. ట్రంప్ వ్యాపారాలను అడ్డుపెట్టుకుని ట్రంప్ తప్పుడు కార్యాలు చేస్తున్నాడని, తప్పుడు రిటర్న్లను దాఖలు చేస్తున్నాడని ఇతరత్ర నెపాలతో కూడా ట్రంప్పై కేసులను నమోదు చేయడం జరిగింది. తాను ఒక మాజీ అధ్యక్షుడినని, అధ్యక్షునిగా తాను చేసిన పనులకు కొంత ఇమ్యూనిటీ ఉంటుందని ట్రంప్ ఎంతగా వాదించినా కింద కోర్టులేవి పట్టించుకోలేదు, హైకోర్టులు పట్టించుకోలేదు. చివరకు ఫెడరల్ కోర్ట్ అంటే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, అమెరికన్ ఫెడరల్ కోర్ట్ ఈ మొత్తం వ్యవహారాన్ని సమీక్షించి ట్రంప్కు ఒక మాజీ అధ్యక్షునిగా అధ్యక్ష పదవి ఉన్న కాలంలో ఆయన చేసిన పనులకు ఖచ్చితంగా ఇమ్యూనిటీ ఉంటుందని స్పష్టం చేసిన తర్వాతనే ఈ కేసుల యొక్క బనాయింపు ఆగింది. దీంతో ఒక్కసారిగా ట్రంప్ను ఇక నిలువరించడం సాధ్యం కాదన్న భావన ఈ సోకాల్డ్ డెమోక్రటిక్ పార్టీ నేతృత్వంలోని ఉదారవాదులకు అర్థమైపోయింది. వీరు గత 5 ఏళ్లుగా అన్ని కేసులు, అన్ని చట్టవిరుద్ధమైన చర్యలు చేపట్టిన ట్రంప్ను రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డిక్లేర్ చేయడంలో ఆపడంలో విఫలమైపోయారు. అంతేకాకుండా ట్రంప్కు వ్యతిరేకంగా వీరు చేసిన కుట్రలు అన్నీ ఇన్ని కావు. ట్రంప్ మొదటిసారి అధ్యక్ష పదవిలో ఉండంగా నల్ల జాతీయుల ఉద్యమాన్ని సృష్టించారు. ట్రంప్ ఓడిపోగానే ఆ ఉద్యమం ఏమైపోయిందో ఇంతవరకు ఎవరికీ తెలియదు. ఇది ఈ మొత్తం అంటే ట్రంప్ ఒక జాతీయవాద విధానానికి కట్టుబడి అమెరికా తన మొదటి ప్రాధాన్యత అని, ప్రపంచాన్ని కాపాడడంలో అమెరికా తన ప్రయోజనాలను కాపాడుకుంటూ మాత్రమే పనిచేయాలని ట్రంప్ మాట్లాడాడు. అమెరికన్ ప్రజలు ఎంతో కష్టపడి సంపాదించిన నిధులను ఎక్కడెక్కడో ఎందుకు ఖర్చు చేయాలని, అది అమెరికన్ ప్రజలకు మాత్రమే ఉపయోగపడాలని, అమెరికన్ ప్రజలు బీదరికంతో సరైన రీతిలో ఆరోగ్య సేవలను అందుకోలేకుండా తటపటాయిస్తున్న వేళ ఆ నిధులన్నీ ప్రజలకే అందజేయాలని ట్రంప్ వాదించారు. ఇది ఒక రకంగా తన దేశ నిధులు ఇంకెవరికో ఖర్చు చేయకుండా తన ప్రజలకే ఖర్చు చేయాలని, తన దేశం యొక్క రక్షణకే ఖర్చు చేయాలని, తన దేశ అభివృద్ధికి మాత్రమే ఖర్చు చేయాలనేది ట్రంప్ వాదన. ఇది ఒక రకంగా ఆ జాతీయవాదం. అయితే ఈ జాతీయవాదాన్ని ఈ ఉదారవాదులు అంగీకరించరు. అంగీకరిస్తే పాలస్తీనా వ్యవహారంలో అమెరికా జోక్యం చేసుకోలేదు, లేదా ఇతరత్ర పలు చోట్ల అమెరికా జోక్యం చేసుకోలేదు.
ఈ ఉదారవాదుల మాట రష్యా చైనాలు వినవు. సో వీళ్ళు ఎంతసేపు తమ మాట వినిపించుకోవడానికి అమెరికానే వేదికగా మలుచుకొని ఉన్నారు. ఆ వేదిక ఈరోజు తన మాట వినకపోతే తమ భవిష్యత్తే గందరగోళానికి లోనవుతుందన్న భయంతో ట్రంప్ మీద గత 7-8 ఏళ్లుగా ఇంత విషాన్ని వీళ్ళు వెళ్ళగక్కారు. ఇంత విషం వెళ్ళగక్కిన ప్రజలలో ట్రంప్ మద్దతు తగ్గలేదు సరిగదా, నానాటికి ప్రజాదరణ పెరిగిపోతుంది. ఇంకొక వైపు తాము తమవాడిగా భావిస్తున్న బైడెన్కు అనారోగ్య సమస్య వెంటాడడం, ఆయనను పోటీ నుంచి తప్పించాలన్న డిమాండ్ సొంత పార్టీలోనే పెరిగిపోవడంతో ఈ సోకాల్డ్ నెట్వర్క్కి ఇంకా భయం ఎక్కువైపోయింది. ఆ నేపథ్యంలో ట్రంప్పై దాడి జరిగింది. ట్రంప్ని చంపాలని ఒక అగంతకుడు ప్రయత్నించాడు. ఈ మొత్తం హత్యా ప్రయత్నం జరిగిన వేళ ట్రంప్ ఒక మాజీ అధ్యక్షుడిగా, ఒక అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వ్యక్తిగా సీక్రెట్ సర్వీస్, ప్రపంచంలోనే అత్యున్నత శ్రేణి భద్రతా వ్యవస్థకు మారుపేరుగా నిలిచిన సీక్రెట్ సర్వీస్ ఆధీనంలో రక్షణలో ఉన్నారు. అయినప్పటికీ ఒక బిల్డింగ్ పై నుండి ఒక వ్యక్తి అమెరికా మాజీ అధ్యక్షునిపై బుల్లెట్ వర్షం కురిపిస్తే అదృష్టవశాత్తు ఆయన పెను ప్రమాదం నుంచి తప్పించుకోవడం, ఆ తప్పించుకున్న వేళ ఆ కార్యక్రమానికి హాజరైన మరొక రిపబ్లికన్ పార్టీ నాయకుడు మరణించడం, ఇంకొక 3 గాయపడడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ ఉదంతం వెలుపలకు వచ్చిందో ఈ ఉదారవాద మీడియా ఏం చేసిందో ప్రపంచమంతా చూసింది. ఈ ఉదారవాద మీడియా ట్రంప్ స్టేజ్ మీదనే పడిపోయాడని, ఆ పడిపోయిన తర్వాత ఆయన గాయమైందని చెప్పి బ్రేకింగ్ న్యూస్లు, వార్తా కథనాలను ప్రసారం చేసేసింది. అంటే ఈ ఉదారవాదానికి, ఈ ఉదారవాద మీడియాకి ట్రంప్ మీద ఎంత అసహనం ఉందో మనకు అర్థమైపోతుంది. అసలు వాస్తవం రాకుండా ఈ ఉదారవాద మీడియా ఎలా ఆ ఘటన జరిగిన మొదటి 1-2 గంటలు వ్యవహరించిందో పరిశీలిస్తే మనకు మొత్తం కుట్ర అర్థమైపోతుంది. ఏది ఏమైనప్పటికీ వాస్తవాలు ప్రపంచానికి తెలిసే. ట్రంప్ మీద దాడిని దేశాధినేతలందరూ ఖండించారు. అమెరికా చరిత్రలోనే ఈరోజు ఒక హింసాత్మక వాతావరణం నెలకొని ఉంది. ఇందుకు కారణం తాము చెప్పిందే వినాలి, వినకపోతే ఎంతకైనా తెగిస్తామని ప్రకటించే సోరోస్ లాంటి వాళ్ళ నెట్వర్కే. ఈ నెట్వర్క్ భారతదేశంలో కూడా ఇదే రకమైన అశాంతిని తీసుకుని వచ్చే ప్రయత్నం చేసింది. ఫ్రాన్స్లో తీసుకొచ్చే ప్రయత్నం చేసింది, జర్మనీలో తీసుకొచ్చే ప్రయత్నం చేసింది, బ్రిటన్లో తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఈరోజు అమెరికాలో అది ఒక పీక్కుకు ఈ మొత్తం వ్యవహారం చేరిపోయింది. ప్రపంచ దేశాలన్నీ ఈ మొత్తం వ్యవహారాన్ని నిశితంగా గమనిస్తున్నారు. గందరగోళంలో కూడా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ కుట్రలు త్వరలోనే బయటపడతాయి. ట్రంప్ త్వరలోనే అధ్యక్ష పదవికి ఎంపిక అయ్యే సూచనలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఈ సోకాల్డ్ ఉదారవాదులు ఒక మతం ముసుగులో, ఒక స్వేచ్ఛ వాణిజ్య ముసుగులో, లేదా స్వేచ్ఛా హక్కుల ముసుగులో చేస్తున్న కుట్రలన్నీ బయటికి వస్తాయి. ఈ కుట్రల్లో ఢిల్లీలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ కూడా భాగస్వామి. వీళ్ళందరూ ఒకే రోజు బయటికి వచ్చి, వీళ్ళ కుట్రలు వెలుపలికి వచ్చి, వీళ్ళందరి సత్యాన్ని అమెరికా ప్రజలే కాదు ప్రపంచ ప్రజలు కూడా గమనించే రోజు దగ్గరలోనే ఉంది.